ప్రకటించాలి. ప్రకటించాలి అన్ని అర్హతలు కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. ప్రకటించాలి కోటకొండ మండల కేంద్రంగా ప్రకటించాలి. ఎల్లుండి 21 తారీఖు రోజు మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో ఈ మన కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని చెప్పేసి అన్ని అఖిలపక్ష నాయకులు అఖిలపక్షంలో చాలా రోజులు 150-200 రోజులు ధర్నా చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పర్ణికార్ రెడ్డి గారు స్టేజ్ కాడికి వచ్చి, అదేవిధంగా శివకుమార్ రెడ్డి గారు కూడా వచ్చి తప్పకుండా మేము గెలిచిన వెంబడే నారాయణపేట మండలం కోటకొండ మాత్రం తప్పకుండా చేస్తాము, అదేవిధంగా కోటకొండ కానీ గార్లపాడు కానీ మన కానుకుర్తి ఈ 3 మండలాలను చేసే బాధ్యత మాది, మాకు తప్పకుండా గెలిపించాలి, మాకు ఓటేయాలని చెప్పేసి అనేక సందర్భంలో ధర్నా కార్యక్రమంలో చెప్పిపోవడం జరిగింది. గెలిచినటువంటి సందర్భంలో గెలిచినాక కూడా చాలాసార్లు కూడా కలెక్టర్లు కానీ పర్ణిక మేడంను కూడా కలిసినటువంటి సందర్భంలో తప్పకుండా చేస్తాము, గెలిచినాము తప్పకుండా చేస్తాము, ఆ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నాము, తప్పకుండా చేస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా 14 నెలలు 15 నెలలు అవుతుంది, ఇంతవరకు కూడా కోటకొండ మండలాన్ని కేంద్రంగా ప్రకటించలేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. గతంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల సందర్భంలో ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో అదేవిధంగా మన యొక్క ఎంపీ ఎలక్షన్ సందర్భంలో కూడా వచ్చి కూడా ఈ 3 మండలాలను చేసే బాధ్యత నాది, తప్పకుండా మీరు మాత్రం మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, తప్పకుండా ఈ మండలాలను 3 మండలాలను చేసే బాధ్యత నాది అని చెప్పేసి వాగ్దానం చేసి ఇంతవరకు కూడా 14 నెలలు 15 నెలలు అవుతుంది మన యొక్క కోటకొండ మన 3 మండలాలను ఇంతవరకు కూడా ఊసేలేదు కాసేలేదు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మండలాలను ప్రకటించాలి. ఇప్పుడు 21 తారీఖు రోజు మన యొక్క జిల్లా కాలేజీని ఏర్పాటు చేస్తూ ఇనాగ్రేషన్ చేస్తున్నారు, అదేవిధంగా పెట్రోల్ బంక్ కూడా ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఈ సందర్భంలో మేమందరం కూడా సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము, తప్పకుండా మాత్రం ఈ 3 మండలాలను ప్రకటించి అతి త్వరలోనే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపలనే ఈ మండలాలను పూర్తి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము, తప్పకుండా చేస్తారని చెప్పేసి మేము ఇంతవరకు కూడా, ఎందుకంటే చాలా సార్లు కూడా మేము అన్ని అధికారులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మిగతా ప్రజాప్రతినిధులకు కానీ గత 10, 15, 20 సంవత్సరాల నుండి ఈ యొక్క మండల కేంద్రాన్ని కోటకొండ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నాం. ఇంతవరకు కూడా ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్పింది కాబట్టి తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం, తప్పకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ తప్పకుండా మన యొక్క ఇప్పుడు మొన్ననే ధర్నా కార్యక్రమంలో వచ్చినప్పుడు శివకుమార్ రెడ్డి కూడా తప్పకుండా సీఎం వచ్చింది వెంబడే సీఎం గారు నోటి ద్వారా మేము పలికిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నోటి ద్వారా పలికియడం కాదు, తప్పకుండా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపలనే మొత్తం కూడా మనకు యొక్క ఈ కోటకొండ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి మొత్తం అధికారికంగా ఇది చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవేళ లేని పక్షంలో మళ్ళీ ఉద్రిక్తంగా పోరాటం చేయవలసిన అవసరం వస్తుంది. కాబట్టి తప్పకుండా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక స్టేజ్ మీద వచ్చి తప్పకుండా చేస్తానని చెప్పేసి హామీ ఇస్తే సరిపోతలేదు, గజెట్ విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎలక్షన్ టైంలో వచ్చి నేను ఎప్పుడైతే ఎలక్షన్లో గెలిచిన వెంబడే ముఖ్యమంత్రి అయిన వెంబడే మీ మండల కేంద్రం 3 మండలాలను తప్పకుండా చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు కూడా 15 నెలలు అయింది, దాన్ని ఊసేలేదు కథ లేదు. కాబట్టి మాకు నమ్మకం లేదు. కాబట్టి తప్పకుండా గెజెట్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపల ఇవన్నీ కార్యక్రమాలు ఈ 3 మండలాలను తప్పకుండా చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతం నుండి చాలా ఏళ్ల నుండి కూడా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరిక చిరకాల ఆంక్ష ఏంటంటే తప్పకుండా ఈ యొక్క మండల కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా రోజుల నుండి కూడా చేస్తా ఉన్నారు, పోరాటం చేస్తా ఉన్నారు. కూడా ఇంతవరకు కూడా ఫలితం దక్కలేదు. కాబట్టి గతంలో కూడా నర్సిరెడ్డి గారు ఈ చిట్టం నర్సిరెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా ధన్వాడ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతవరకు కూడా అప్పటి నుండి ఇంతవరకు కూడా ఏ మండలాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున నారాయణపేట మండల పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, తప్పకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం. మెడికల్ కాలేజీ ఓపెనింగ్ కు విచ్చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మరియు అట్లాగే పెట్రోల్ పంపు ఓపెనింగ్ కు విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంగా మాకు ముఖ్యంగా ఈ నారాయణపేట మండలంలోని అతిపెద్ద గ్రామమైనటువంటి కోటకొండ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని
విన్నవిస్తున్నాము. ఎందుకంటే దాదాపుగా మాకు నారాయణపేట నుండి మా కోటకొండ గ్రామము దాదాపుగా ఒక 19 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చుట్టుపక్కల 15-16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి కోటకొండ గ్రామాన్ని అతి తొందరలోనే మండలంగా ఏర్పాటు చేయాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున విన్నవిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు నారాయణపేట మినీ స్టేడియంలో బహిరంగ సభలలో మాట్లాడినటువంటి తీరు ఏమనంటే ఆ యొక్క బహిరంగ సభలో కోటకొండ గ్రామాన్ని మరియు గార్లపాడు గ్రామాన్ని కాన్కుర్తి గ్రామాన్ని నారాయణపేట బహిరంగ సభలోని ఎమ్మెల్యే మన రేవంత్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడు నారాయణపేట బహిరంగ సభలో ఈ నారాయణపేట కాన్స్టిట్యున్సీలోని 3 గ్రామాలను నూతన మండలాలుగా ప్రకటిస్తానని గార్లపాడు వచ్చేసి కోటకొండ కాన్కుర్తి ఈ 3 గ్రామాలను నూతన మండలంగా ప్రకటిస్తానని ఆ రోజు హామీ ఇచ్చిపోయిండు. దాదాపుగా 14 నెలలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు మండలాల ఊసేలేదు. ముఖ్యంగా ఈ 3 గ్రామాలను అతి తొందరలోనే మండలాలుగా ప్రకటించి ఈ యొక్క పేరు ప్రతిష్టలు నిరూపించుకోవాలని మా కోటకొండ గ్రామ తరపున మా బీఆర్ఎస్ పార్టీ తరపున దాదాపుగా కోటకొండ గ్రామంలో ఇతర గార్లపాడు గ్రామాలలోని దాదాపుగా 200 రోజులు నిరాహార దీక్షలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆ రిలే నిరాహార దీక్షలో మన శివకుమార్ రెడ్డి సార్ గారు ఈ యొక్క మేడం గారు మన గౌరవనీయులు ప్రియతమ నేత మన పర్ణికారెడ్డి మేడం గారు కూడా ఈ యొక్క మేము ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినమ్మడే అతి తొందరలోనే ఈ 3 గ్రామాలను కూడా అతి తొందరలోనే మండలంగా ప్రకటిస్తా. రేపు జరగబోయే ఈ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కూడా రేవంత్ రెడ్డి సార్ గారు వస్తున్నారు. ఆ సందర్భంగా మేము సార్ నోటెంబడే మేము ఈ 3 మండలాలను ప్రకటిస్తామని చెప్తున్నారు. అట్లా కాకుండా మాకు గెస్టెడ్ ఇమ్మీడియట్లీగా ఒక నోటి ద్వారా చెప్పడమే కాకుండా అతి తొందరలోనే ఈ యొక్క జీవోను ప్రకటించి అతి తొందరలోనే మా గ్రామ పంచాయతీని కోటకొండను కానీ గార్లపాడును కానీ కాన్కుర్తిని కానీ అతి తొందరలోనే జీవో ప్రకటించి విడుదల చేయాలని విన్నవిస్తున్నాము.